రెగ్యులర్ లైఫ్. వ్యాలంటైన్స్ డే అంటే ప్లాన్ అంటే ఒక నలుగురు లవర్స్ ఉన్న వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. సింగిల్ లవర్ ఉన్న వాళ్ళు నాకు లవర్ ఎవరు లేరండి. నేను ప్రేమకి విరుద్ధం. మ్యారేజ్ అయింది విత్ 2 kids. మీ వైఫ్ తో కూడా ఏం ప్లాన్ చేయాలని అనిపించలేదు? లేదండి, అంటే ప్రేమకి సపరేట్ దినోత్సవం ఉంటది, ఆ రోజు ప్రేమ దినోత్సవం జరుపుకోవాలని నేను ఎప్పుడు అనుకోలేదు. ప్రతిరోజు ప్రేమిస్తాం. ఇప్పుడు మీరు మీ ఫాదర్ ని ప్రతిరోజు ప్రేమించరా? కానీ ఫాదర్స్ డే వచ్చినప్పుడు ఫాదర్స్ డే, మదర్స్ డే వచ్చినప్పుడు మదర్స్ డే, అలాగే లవర్స్ డే వచ్చినప్పుడు లవర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు కాబట్టి ఎస్, నేను కాదనట్లేదు. అదే సపరేట్ సెలబ్రేషన్ పాయింట్ అనేది ఏదో ఒక రోజు ప్రేమించే వాళ్ళకి నా దృష్టిలో. నేను ఎవ్రీడే ప్రేమిస్తాను. అంటే వ్యాలంటైన్స్ డే రోజు ఎవరైతే గిఫ్ట్ ఇస్తారో, ఎవరైతే ప్రపోజ్ చేస్తారో వాళ్ళు ఒక రోజే ప్రేమిస్తారు. అయితే నా దృష్టిలో నా అభిప్రాయం రైట్ అని నేను చెప్పట్లేదు. నేనేం ఫీల్ అవుతున్నాను అది చెప్తున్నాను. సపరేట్ గా వ్యాలంటైన్స్ డే దినోత్సవం జరుపుకోవడం అనేది పిచ్చితనం అంటాను అన్నాడు. ప్రతిరోజు ఇప్పుడు నా వైఫ్ ని ప్రతిరోజు ప్రేమించాలి, అందువల్ల నేను సపరేట్ ప్రేమికుల దినోత్సవం నేను జరుపుకోను. మరి ఈ మూవీకి ఏం ప్లాన్ చేయలేదా? లైలా మూవీ రిలీజ్ అయింది. విశ్వక్ సేన్ గారు మనకి ఇప్పటి వరకు నార్మల్ గెటప్ లోనే కనిపించారు. ఇప్పుడు లేడీ గెటప్ లో వచ్చి ధూమ్ ధామ్ చేసా అని చెప్పి అన్నారు. మరి దాని గురించి మీరు మూవీకి వెళ్ళారు? ఇవాళే రిలీజ్ అన్నారు, సో నైట్ ప్లాన్ చేస్తున్నాం యాక్చువల్ గా. యా, ఎలాంటి రెస్పాన్స్ వస్తుందంటారు? ఇప్పటికైతే ఎగ్జాక్ట్ టాక్ అంటే జెన్యూన్ టాక్ నేను చూడలేదు, నేను కూడా టాకే విన్నాను. సో విశ్వక్ సేన్ గారు ట్రైలర్ చూశాను. విశ్వక్ సేన్ గారు చాలా ఫ్రాంక్ గా మాట్లాడే వ్యక్తి జనరల్ గా. అలానే మళ్ళీ ఇప్పుడు నువ్వు చూడకుండా ఎలా చెప్పేవంటారు. సో అందుకని టాక్ మాత్రం స్టిల్ నెగిటివ్ తల్లి, మనం చూసాక మాట్లాడాలి దాని గురించి అంతే. ట్రైలర్ చూసాక ఏమనిపిస్తుంది? అంటే చూడాలనిపించింది. ఇంత హిట్ అవుతుంది, అంత హిట్ అవుతుంది అని అనిపించిందా? ఎంత కలెక్షన్ వస్తుంది? ట్రైలర్ లో చెప్పలేను, చూడాలనిపించింది. ట్రైలర్ మనల్ని సినిమా థియేటర్ దాకా తీసుకెళ్తాం. అవును, ఆబ్వియస్లీ ఆ మూవీ బాగుందా బాలేదా అని పక్కన పెట్టినా ట్రైలర్ మనం చూసిన తర్వాత దాని గురించి మాట్లాడు. మరి ఇప్పుడు మనం ఏ గురించి చూసుకుంటే, ఏ వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా ఏ ఇదే అనిపిస్తుంది. సో ఏ వచ్చిన తర్వాత ఏ స్టూడెంట్ కి జాబ్ ఉండదు అంట. అది ఎంతవరకు అంటారు? ఒక రోబో వచ్చి అన్ని చేస్తే మరి మనిషి 100% రాంగ్ అండి, 100% రాంగ్. మీరు ఒకటే పాయింట్ గుర్తుపెట్టుకోండి, 150 to 160 crores పీపుల్ ఇన్ ఇండియా. ఓకే, ఆ పని ఉండదు ఈ పని ఉండదు, అన్ని రోబోనే చేసేస్తుంది. స్టిల్ అంటే మీకున్న టెక్నాలజీ కంపేర్ చేస్తే ఒక రోజు ఆటో మాట్లాడుకోవాలంటే ఆటో స్టాండ్ కి వెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మనం ఆటో మాట్లాడుకోకర్లేదు, ఒక యాప్ ఓపెన్ చేసి కొడితే మన లొకేషన్ కి ఆటో వచ్చేస్తుంది. అలాగని ఆటో తగ్గిందా లేదు పబ్లిక్ తగ్గిందా? పబ్లిక్ పెరుగుతుంది, పనులు పెరుగుతాయి. ఇంకా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. టెక్నాలజీ ఏదైనా కూడా ఆ థింగ్ ఏ రాంగ్. వచ్చేస్తుంది. మన రోబో గురించి మీరు ఎన్నాళ్ళ నుంచి వింటున్నారు? ఆల్మోస్ట్ 10 years నుంచి వింటున్నారు. ఓకే, ఏమన్నా తగ్గిందా? కానీ ఇప్పుడు టాక్ ఏంటంటే, ఇప్పుడు ఏ అనేది నార్మల్ ముందున్నట్టు కాదు, ముందుండే రోబో లాగా కూడా కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా ఇప్పుడు మనం నార్మల్ గా కెమెరామెన్ ఉంటున్నాడు, కెమెరామెన్ ఆపరేట్ చేస్తేనే మనం వీడియో చేయగలం, ఇంటర్వ్యూ చేయగలం. కానీ ఇప్పుడు అలా కాదు, ఆ మనిషి ఏ పొజిషన్ లో ఉండాలనేది కూడా ఆమె చెప్పేస్తుంది. అలాంటప్పుడు ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని క్రియేట్ చేసింది కూడా మనిషేనండి. సో ద థింగ్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్. అసలు ఎట్టి పరిస్థితుల్లో ఏఐ వల్ల ఏదో తగ్గిపోద్ది అనేది ఖచ్చితంగా తప్పు. ఏఐ వల్ల ఇంకా పెరగడమే తప్ప తగ్గిపోతుంది అనే నాకు తెలిసేది పిచ్చి మాట, 100% పిచ్చి మాట. అయితే ఇప్పుడు ఏ స్టూడెంట్, ఇప్పుడు మీరు చెప్పిన మాటల ప్రకారంగా ఏ స్టూడెంట్ కూడా ఏ వస్తుందని భయపడక్కర్లేదు అంటారు? 100% భయపడక్కర్లేదు. ఇప్పుడు మనకు ఒక పని తెలుసు అండి. ఫర్ సపోజ్ మనకు ఆటో నడపడమే తెలుసు, ఓకే, లేదు బైక్ నడపడమే తెలుసు. సో దాని టెక్నాలజీ వస్తే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకొని ట్రై చేస్తాడు ఇంకో మనిషి. దాని నాలెడ్జ్ మీకు ఎంత చక్కగా ఉందంటే ఏమడిగినా చెప్పేస్తుంది. మీరు ఏ క్వశ్చన్ అడిగినా కూడా ఒక నేమ్ ఇస్తే దాన్ని సాంగ్ కూడా క్రియేట్ చేస్తుంది. ఎనీథింగ్, నాట్ ఓన్లీ సాంగ్ క్రియేషన్. ఓకే, మనం ఏది అడిగితే చెప్తుంది. అలాగని ఏఐలోనే ఇప్పుడు ఏఐలోనే అన్ని దొరికేస్తుంది అని అనుకోవడం కూడా పొరపాటే. ఏఐలో దొరకని టెక్నాలజీ కూడా మనుషుల దగ్గర చాలా ఉంది, దాన్ని గమనించి తీరాలి. 150 కోట్ల మంది ప్రజలం, ఆల్మోస్ట్ 150 to 160 crores. ఓకే, మీరు యుఎస్ కంపేర్ చేద్దాం రఫ్లీ. ఓకే, 40 crores పీపుల్. వాళ్ళ టెక్నాలజీని చాలా మనకంటే ఇంకా బెటర్ గా మనకంటే యూజ్ చేస్తారు. దానివల్ల అక్కడ ఏదైనా ఇదవుతుందా? తగ్గదు, అదేమి జరగదు. టెక్నాలజీ వల్ల మనిషి నష్టపోవడం అనేది జరగదు. కాకపోతే మనం యూజ్ చేసుకునే స్థాయిలో యూజ్ చేసుకోవాలి. దాన్ని చెడు పరంగా యూజ్ చేస్తే అది నష్టం చేయకపోవచ్చు, కానీ అది మనకు ఉపయోగపడకపోవచ్చు అంతే.
మరి యుఎస్ ట్రంప్ గురించి మాట్లాడుకున్నట్లయితే యుఎస్ ట్రంప్ గారు ప్రెసిడెంట్ గా వచ్చిన తర్వాత నుండి అక్కడున్న ఇండియా వాళ్ళందరినీ వెనక్కి పంపిస్తానండి. అంటే ఒక స్టూడెంట్ ఇక్కడ గోల్ పెట్టుకుని యుఎస్ వెళ్ళి నేను ఇంత ఇది చేయాలి అది చేయాలని గోల్ పెట్టుకున్న వాళ్ళందరి ఆగిపోతున్నాయి ఎక్కడితో. మరి ఇది ఎంతవరకు సమర్థిస్తారు? ఇప్పుడు ఒక స్టూడెంట్ ఎంఎస్ చేయడానికి అక్కడికి వెళ్తాడండి. వాట్ ఈస్ అంటే ఎంఎస్ ఎందుకు చేయడానికి వెళ్తాడంటే ఆర్థికంగా ప్రపంచంలో అగ్రదేశం అమెరికా. ఆర్థికంగా వాళ్ళకి ఒక 50 రాష్ట్రాలు ఉన్నాయి, మనకు ఒక 30 రాష్ట్రాలు, వాళ్ళకి ఒక 50 రాష్ట్రాలు ఉన్నాయి. ఓకే, వాళ్ళ పీపుల్ 50 crores, 40 to 50 రఫ్లీ చెప్తున్నా మీకు. ఓకే, అండ్ మనకంటే పెద్ద దేశం ఇది లెంత్ లో కూడా. ఓకే, మనకంటే ఎక్కువ అవకాశాలు క్రియేట్ చేసుకోవడానికి వాళ్ళు పెట్టిన రూల్ ఏంటంటే వాళ్ళ దేశంలో ఉద్యోగం చేయాలి అంటే వాళ్ళ దేశంలో ఒక యూనివర్సిటీ నుంచి ఒక సర్టిఫికేట్ పొంది ఉండాలి. సో అది అనే ధ్యేయంతో మన దేశం నుంచి అమెరికాకి వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కూడా కొన్ని లొసుగులతోనే వెళ్తారు. సో ఫర్ సపోజ్ ఏదో డబ్బులు చూపించడమో, సో బ్యాంక్స్ మేనేజ్ చేయటమో, వాట్ ఎవర్, మిడిల్ క్లాస్ కూడా ఈ రోజు యుఎస్ వెళ్తున్నారు. దాన్ని ట్రంప్ పంపించేస్తున్నారు. మెయిన్లీ మనం చూసుకుంటే యుఎస్ ట్రంప్ ప్రెసిడెంట్ గా వచ్చిన దగ్గర నుంచి ఇండియా వాళ్ళని ఎందుకు పంపిస్తున్నారంటే లేదండి, ఆ థింగ్ రాంగ్. మనోళ్ళు ఏదో చూపించేస్తారు, వాళ్ళ దేశాన్ని ఆయన కాపాడుకుంటున్నారు, వాళ్ళ దేశ వ్యవస్థని. అంటే ఇండియా వాళ్ళు వెళ్ళి నాశనం చేస్తారని అంటున్నారా మీరు? ఎందుకు కాపాడుకుంటున్నారు? అసలు ఏం జరుగుతుందని కాపాడుతున్నారు? నేను క్లియర్ చెప్తున్నాను పాయింట్ మీకు. వాళ్ళ వ్యవస్థని కాపాడుకుంటున్నాడు. ఇల్లీగల్ గా వాళ్ళ దేశంలోకి వచ్చిన వ్యక్తులను మాత్రమే ఇప్పటి వరకు పంపించడం జరిగింది. ఓకే, ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు యాక్చువల్ గా ఇండియన్స్ వెళ్ళేటప్పుడు అక్కడ క్రియేషన్ ఏం జరిగిందంటే అక్కడికి వెళ్ళి ఎలాగైనా బతికేసేయచ్చు అని ఒక థాట్ తోటి వెళ్తారు. రఫ్లీ ఒక 30 లక్షల నుంచి 50 లక్షల వరకు ఎంఎస్ చేయడానికి ఖర్చు అవుతుంది. అది ప్రిపేర్ అయ్యి వెళ్ళరు. ఒక 5 lakhs 6 lakhs వాట్ ఎవర్ బిలో 10 lakhs పెట్టుకొని మనం అక్కడ ఎంఎస్ చేయడానికి వెళ్తారు ఇండియన్స్. తప్పని అనట్లేదు, ట్రై కాదనట్లేదు. బట్ ఇప్పుడు మీరు ఉన్నారండి, ఫర్ సపోజ్ మీ ఇంట్లో ఒక రూల్ ఉంటుంది. ఫర్ సపోజ్ నాన్ వెజ్ తినకూడదనే రూల్ ఉంటుంది. దేశం వల్ల తింటున్నారు అనుకోండి, అది మీరు తప్పని డిసైడ్ చేయలేరు, కానీ మీ దృష్టిలో తప్పే. మీ ఇంటి వరకు మీరు నాన్ వెజ్ తినరు అనుకుందాం ఫర్ సపోజ్. ఓకే, మీ ఇంట్లోకి వచ్చి వేరే వాడు తింటారంటే తప్ప కదా? మీరు ఒక రూల్ పెట్టుకున్నారు మీ ఇంటికి. ఓకే, మీ ఇంట్లో నాన్ వెజ్ తినరు, వేరే వాడు వచ్చి నేను చికెన్ చేసుకొని తింటా అంట, మీరు ఒప్పుకుంటారా? సో ఇప్పుడు ఆయన ఇంటిని ఆయన కాపాడుకుంటాడు, మనం సమర్థించి తీరాలి. వాళ్ళ రూల్ బేస్ చేసుకొని మనం ఎంఎస్ చేయడానికి సిద్ధపడి వెళ్ళాలి. నువ్వు ఏదైతే ఫైట్ చేస్తున్నావో ఫైట్ స్ట్రైట్ గా ఉండాలి. నువ్వు రాంగ్ గా లేవు. ఫర్ సపోజ్ ఆయన నువ్వు పార్ట్ టైం నువ్వు జాబ్ చెయ్యకు, కాలేజ్ ఇస్తుంది సమ్ డేస్, అంతవరకే పార్ట్ టైం చెయ్యి. నువ్వు ఇక్కడ సిద్ధపడే కదా వెళ్ళావు, ఇంత ఖర్చు అవుతుంది అని చెప్పేసి. అదే కదా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఫైనల్లీ ఏమంటారు? యుఎస్ ట్రంప్ గారు ఆలోచించింది కరెక్ట్ అంటారు? 100% కరెక్ట్ అంటారు. 100% కరెక్ట్. మనం ఇండియన్ బేస్ లో మన ఇండియా వాళ్ళు అయ్యుండి మనం ఇండియా వాళ్ళని కాకుండా యుఎస్ వాళ్ళని సపోర్ట్ చేయడం అదే మీకు చెప్పిన పాయింట్ ఇక్కడ. సో ఇప్పుడు మన ఇంటి దగ్గరికి ఒక కాలం వస్తుంది, మన వీధి దగ్గరికి ఒక కాలం వస్తుంది, సో మన గ్రామం దగ్గరికి ఒక కాలం వస్తుంది. మళ్ళీ పక్కకు పోతే మనం మండలం అంటాం, మళ్ళీ పక్కకు పోతే జిల్లా అంటాం, పక్కకు పోతే రాష్ట్రం అంటాం, పక్కకు పోతే దేశం అంటాం. సో ఎవరి వ్యవస్థని వాళ్ళు కాపాడుకోవడంలో మనం తప్పనకూడదు. మీరే ట్రంప్ ఉద్యోగం చేయాలి, ఫర్ సపోజ్ మీరే యుఎస్ ప్రెసిడెంట్. ఓకే, ఆ వ్యవస్థను కాపాడడానికి మీరు సిద్ధంగా ఉంటారా లేదా? అది మీ బాధ్యత కాదా? సో అది ఆయన బాధ్యత చేస్తున్నాడు. వాట్స్ రాంగ్? మీరు చెప్పినట్టు ఓన్లీ ఇండియన్స్ మీద కక్షపూరిత వ్యవహారాలు చేస్తే అది మనం వ్యతిరేకించగలగాలి. ఓకే, వేర్ ఇండియన్స్, ఇండియన్ 160 కోట్ల మంది ప్రజల్లో మన వాళ్ళు ఒక 10 కోట్లు వెళ్ళారా? ఫర్ సపోజ్ 170 కోట్లు కూడా బతకొచ్చు కదా. ఎందుకు వెళ్ళారు మీరు ఎందుకు వెళ్ళారు? వెళ్ళడం తప్పనట్లేదు. మీరు అన్నిటికీ వాళ్ళు చెప్పిన రూల్స్ కి సిద్ధపడి వెళ్ళినప్పుడు దాన్ని పాటించాలంటున్నాను నేను.